నా పేరు అభి అండి. చెప్పండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కంపెనీలో మాయమైన 100 కోట్లు కొట్టేసిన దొంగని. లొంగిపోవాలనుకుంటున్నాను. వాట్? రే అభి వద్దురా, నా మాట వినరా ప్లీజ్. అరగంటలో మీ ముందుంటాను. రే ఓకే. రే అభి. రే రే ఏంట్రా ఇది? చంద్రిక, నేను లేని సూర్యకి అన్ని నువ్వే అవ్వాలి. అమ్మా, నాన్న, ఫ్రెండ్ అన్నీ నువ్వే. ప్రియురాలైనా, జీవిత భాగస్వామైనా వీటికన్నీ నువ్వే అవ్వాలి. నాకు లేని కుటుంబం వీడికి నీ వల్లే రావాలి. మీరిద్దరూ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. రే అభి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గెలిచి ఓడుతున్నాను. నీతో గెలిచి నాతో నేను ఓడిపోతున్నాను. అపార్థాలు, అపనమ్మకాలు, ఈ మూఢనమ్మకాలు మన ప్రేమని దూరం చేయగలవా? చేయలేవు. ఈ సృష్టిలో ప్రేమని దూరం చేయగల శక్తి దేనికి లేదవే. సౌందర్య, చంద్రిక, ఎట్లొచ్చినవే? అభినవేనా కలిసినవా? అక్కడి నుంచే వస్తున్నాను. ఎట్లున్నాడు? ఏమంటున్నాడు? ఏదైనా చెప్పిండా? ఏం చెప్పమంటావే? నా అభి గురించి నువ్వేం చెప్పినా ఆనందంగా వింటనే. మనిషి గురించి చెప్పమంటే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పొచ్చు. మహానుభావుడు ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం? ఓహో, మీరు వాడిని దేవుణ్ణి చేసేసారా? దండేసి చౌరస్తాలో నిలబెట్టకపోయారా? పూజారులు వచ్చి పూజలు చేసేవారు. మాట్లాడుకో. నీకెన్నిసార్లు చెప్పాను ఇలా రాయబారం చేయొద్దని? వీళ్ళిద్దరూ కలిస్తే చస్తారని చెప్పానా లేదా? అయినా ఎందుకు వాణ్ణి కలవడానికి అంత ఆరాటపడుతున్నావు? మీరు అభి గురించి తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి మామయ్య. ఆపో. నిజం మామయ్య, అతను ప్రేమించిన అమ్మాయి తండ్రికిచ్చిన మాట కోసం జైలు బూచలు లెక్క పెట్టబోతున్నాడు. ఏమిటో చంద్రిక? అవును సౌందర్య, అతని గుండెల నిండా నువ్వున్నా అతను నీ నుండి దూరంగా ఉండటం కోసం అతని చుట్టూ అతనే ఉచ్చు బిగించుకుంటున్నాడు. అవునా? నిన్ను కలవాలంటే ఏది తనని ఆపలేదని, ఎవరూ ఆపలేరని తనకు తెలుసు. అందుకే జైలుకు వెళ్తున్నాడు. తనకు తను శిక్ష వేసుకోబోతున్నాడు. సౌందర్య, ఘట్టమనేని అఖిలాండేశ్వరి కంపెనీలో కోట్ల సొమ్మును స్వాహా చేసిన ముసుగు దొంగను మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు. చిన్నయ్య గారు, మన కంపెనీలో దొంగతనం చేసిన వ్యక్తి గురించి టీవీలో చెప్తున్నారా అయ్య గారు? అవునా? అవునయ్య గారు. కోటాను కోటు దొంగతనం చేసిన ముసుగు దొంగ అభి.
అబ్బే సౌందర్య 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 అమ్మ సౌందర్య సౌందర్య లేమ్మా అమ్మ అభి దొంగ కాదమ్మా దొంగ కాదు కావాలనే అతడు లొంగిపోతున్నాడు అందరూ దొంగ దొంగ అంటున్నారమ్మా నా అభి దొంగ కాదమ్మా నా అభి దొంగ కాదు సౌందర్య అభి సౌందర్య కాదు సౌందర్య అమ్మ అభి దొంగ కాదమ్మా అమ్మ అభి సౌందర్య తను పెద్దబాబు ప్రతిరూపం తనకేం కాదు తనకేమీ కాదు సింహం అడవిలో ఉన్న బోనులో ఉన్న సింహం సింహమే అభికేం కాదు అభికేం కాదమ్మా శేఖర్ ఏంటిదంతా అదే మేడం నాకు అర్థం కావడం లేదు నా కోసం నాకు దూరంగా ఉండడం కోసం దొంగ అని ముద్ర వేసుకొని ప్రపంచానికి పరిచయం అవుతున్నాడు అభి దొంగ కాదమ్మా అభి దొంగ కాదు అభి దొంగ కాదు అసలు ఈ టీవీ వాళ్ళకి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు శేఖర్ ఏంటిదంతా అభి గారి సౌందర్యకి దూరంగా ఉండటం కోసం పోలీసులకు ఫోన్ చేశారు చూసావా కానీ విన్నావా సరస్వతి ఇలాంటి వాడినా మీరు దూరంగా ఉంచాలనుకున్నారు అఖిలాండేశ్వరి కంపెనీలో కోట్లు దొంగలించిన గరాణా దొంగ 100 కోట్లు స్వాహా చేసిన హైటెక్ దొంగ అభి శేఖర్ మేడం ఏంటిదంతా ఏంటి బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపట్లో ఏ టీవీలోనూ ఇది కనిపించకూడదు అన్ని ఛానల్స్ కి ఫోన్ చేయి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీసులు ఎవరో తెలుసుకుని ముందు వాళ్ళకి కాల్ చేయి సరే మేడం హలో టీవీ ఛానలా సార్ ఏమైంది శేఖర్ ఫోన్ ఇటు హలో నేను ఘట్టమనేని మహేంద్రని మాట్లాడుతున్నాను మీ ఛానల్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఘట్టమనే అఖిలాండేశ్వర్ని మాట్లాడుతున్నాను మా డబ్బు పోయిందని ప్రచారం చేసే ముందు మమ్మల్ని కనుక్కోవాలని తెలీదా ఇమ్మీడియట్ గా న్యూస్ అన్ని ఆగిపోవాలి ఆ న్యూస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది మేడం ఇప్పుడేం చేయలేం శేఖర్ అభి ఎక్కడున్నాడో కనుక్కో సౌందర్య తనకేమి కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఇప్పుడు చెప్తున్నాను అంతా వినండి అభి అంటే పెదబాబులా ఉన్న ప్రతిరూపం మాత్రమే కాదు తను పెదబాబు రక్తమే మాట మీద నిలబడ్డంలో పెదబాబుకి మించినవాడు చిన్నబాబు అన్ని పోలీస్ స్టేషన్స్ కి కాల్ చేయి అభి పోలీస్ స్టేషన్ లో ఉండకూడదు అభి ఈ ఇంట్లో మహారాజులా తిరగాలి దొంగ అనే మాట వినిపించకూడదు అభి రాజు మహారాజు ఇంకేముంది వాడింటికొస్తే మన పని గోవిందా వాడొచ్చాక ఆ ఫోన్ విషయం బయటపడిందో ఇక మనం బయటపడాల్సిందే ఎక్కడున్నావు అభి ఎక్కడున్నావు ఎవరు కావాలి ఏసీపీ గారిని కలవాలి మీ పేరు అభిరామ్ ఎక్కడి నుంచి వచ్చారు సెన్సేషన్లో మారిన ఓ కేసుని క్లోజ్ చేయబోతున్నాం. అఖిలాండేశ్వరి గారి కంపెనీలో 100 కోట్లు కొట్టేసిన దొంగ లొంగిపోతున్నాడు. కానీ బయట ప్రపంచానికి మనమే పట్టుకున్నామని తెలియాలి. అన్ని ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రండి సార్. నమస్తే సార్. నమస్తే. నా పేరు అభినందన్. హాఫ్ అన్ అవర్ కింద ఫోన్ చేశాను. డబ్బు కొట్టేసింది నేనే సార్. 100 కోట్లు డబ్బు కొట్టేసింది నువ్వా? చూడ్డానికి చదువుకున్న వాళ్ళే ఉన్నావు. డబ్బు అందరికీ అవసరమే కదా సార్.
ప్రెస్ వాళ్ళు వస్తే అన్నీ అరేంజ్ చేసి నన్ను పిలువు. అలాగే సార్. లొంగిపోతానని చెప్పావు, ఓకే. కొట్టేసిన డబ్బు దాని తాలూకు డీటెయిల్స్ తెచ్చావా? నేను లొంగిపోతానని చెప్పాను కానీ అవి తిరిగిస్తానని చెప్పలేదు కదా సార్. ఏం మాట్లాడుతున్నావు? డబ్బు ఎక్కడుందో చెప్పు. లేదు సార్. ఏం చేశావు? ఖర్చు చేశాను సార్. వాట్? గంట క్రితం కొట్టేసిన 100 కోట్లు అప్పుడే ఖర్చు చేశావా? సంపాదించడానికి పట్టే సమయం ఖర్చు చేయడానికి పట్టదు సార్. చిన్న బెట్టింగ్ పెట్టాను, పోయింది సార్. విచ్చలవిడిగా జల్సాలు చేస్తూ దొంగతనానికి అలవాటు పడ్డావా? ఇప్పుడు ఇదేంటి? లొంగిపోవడంలో మతలబేంటి? జీవితం అనే ఆటలో ఓడిపోకూడదనే ఇక్కడికి వచ్చాను సార్. ఓహో, సార్కి ఫిలాసఫీ కూడా తనుకుని వస్తుంది. హలో, ఎస్, ప్రొడ్యూస్ చేయబోతున్నాను. ఓకే. ఖర్చు చేసిన డబ్బు ఎలా రాబట్టాలో మాకు తెలుసు సార్. ప్రెస్ వాళ్ళంతా వచ్చారు, మీకోసం వెయిటింగ్. నువ్వు తీసుకునేళ్ళు, నేను వస్తున్నాను. ఓకే సార్. ఈ విషయం అఖిలాండేశ్వరి గారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో. మామ్, రింగ్ అవుతుంది. హలో, నేను ఘట్టమనే అఖిలాండేశ్వర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అభి ఉన్నాడా? అభి ఎవరు మేడం? అభినందన్. మీ కంపెనీలో దొంగతనం చేసిన దొంగ మేడం? అతను దొంగ కాదు. అదేంటి మేడం, అన్ని సాక్ష్యాలతో దొరికిన దొంగతనం. ఇప్పుడే అతన్ని ప్రెస్ ముందుకు తీసుకెళ్లబోతున్నాను. ఆపండి. ఆ ప్రెస్ మీట్ ముందుకి అభినందన్ వెళ్ళకూడదు. మీరేగా మేడం అతని మీద కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఏం చెప్పమంటారు? ఆ కేసులని విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ఏ స్టేట్మెంట్ కావాలో రాసి పంపండి. ఎక్కడ సంతకం కావాలో పెట్టి పంపిస్తాను. మేడం, ఇంత జరిగాక నేను చెప్తున్నాను కదా, ఏమీ జరగలేదు. నా కంపెనీలో ఏ డబ్బు పోలేదు. ముందు అతన్ని వదిలేయండి. మీరే దొంగ వెధవులకు భయపడి వెనకడిగిస్తే ఎలా మేడం? స్టాప్ ఇట్ ఏసీపీ. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే నీకు నీ ఉద్యోగానికి చాలా మంచిది. అభినందన్ని ఇంకోసారి నోరు జారి పొరపాటున కూడా దొంగ అనకూడదు. అతను ఈ ఘట్టమనేని ఇంటి వారసుడు. మేడం, మీరనేది? అభినందన్ నా ఇంటి వారసుడు. ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి తిరిగి వచ్చిన యువరాజు. కానిస్టేబుల్, వెళ్ళతను వెనక్కి తీసుకురా. ఓకే సార్. మిస్టర్ ఏసీపీ, ఈ న్యూస్ ఏ ఛానల్లోనూ ఎక్కడ రాకూడదు. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అంతా అబద్ధమని మీరే ప్రెస్ కి స్టేట్మెంట్ ఇవ్వండి. మేడం, డూ వాట్ ఐ సే. జస్ట్ డూ ఇట్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే మేడం. సారీ సార్, మేడం మీ పైన పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకున్నారు. ఇక మీరు మా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళొచ్చు. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, మీరు వెళ్ళొచ్చు. అయినా ఆ ఇంటి వారసుడై ఉండి మీ ఇంటి డబ్బు మీరే కొట్టేసి పంచిపెట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ గారు? నేను ఆ ఇంటి వారసుని ఏంటి? తప్పుగా మాట్లాడుతున్నారు. నాకు ఆ ఇంటి వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. పెద్దవాళ్ళు, మీకు ఏం గొడవలున్నాయో మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు సార్? మీకు ఒకసారి చెప్తే అర్థం కదా సార్. మీ సమస్యలు మాకెందుకు సార్? మీ మీద ఇప్పుడు ఎలాంటి కేసులు లేవు. ఇక మీరు వెళ్ళొచ్చు.
కానిస్టేబుల్స్ సార్ని ఇంటి దగ్గర దింపరండి. నో థ్యాంక్స్ సార్, నేను వెళ్తాను. ఆగండి. మీ అందరికీ ఇబ్బంది కలిగించినందుకు సారీ. మాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మిమ్మల్ని పిలిపించాను. మీరిచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. బ్రేకింగ్ న్యూస్, అఖిలాండేశ్వరి కంపెనీలో 100 కోట్లు స్వాహా చేసింది అభి కాదని ఒక అపరిచిత వ్యక్తి ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలిసింది. మేడం, ఒకసారి అతన్ని కలిసి రమ్మంటారా? వద్దు శేఖర్, అభికి సంబంధించింది ఏదైనా సరే నేనే స్వయంగా చూసుకుంటాను. అతని కోపం పూర్తిగా నా మీదే. అది పోయే వరకు అభిని నేను భరిస్తాను. అమ్మ ప్రేమతో అభి పగని జయిస్తాను. సౌందర్య, అభి నీకంటే ముందు నాకు మనవడు, ఈ ఇంటి వారసుడు. మనవడేంటక్కా? పెదబాబు బిడ్డ ఎప్పుడో చనిపోయాడుగా. భవానీ, అది కాదక్కా, పెదబాబు పార్వతీలతో పాటే బాబు కూడా కాలి బూడిదైపోయాడుగా. అది అందరం కళ్ళారా చూశాం కదక్కా. ఆపమన్నాన భవానీ. ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా పొరబడతాయి. ఏది ఏమైనా నా పెదబాబు ప్రతిరూపమే ఈ ఇంటి వారసుడు. దీన్ని కాదు అనే అధికారం, హక్కు ఎవ్వరికీ లేదు. పిన్ని, మీకేంటి అంత బాధ? మాకు లేని అభ్యంతరం మీకేమైనా ఉందా? అయ్యో, నాకెందుకు అభ్యంతరాలు? అలా అంటావేంటి చిన్నబాబు? నాకు అభ్యంతరం ఉందంటే మాత్రం అక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? అందుకే మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. అమ్మగారు, చెప్పు గని. నన్ను మన్నించండమ్మా. ఏమైంది గని? నా బిడ్డ 100 ఏళ్ళు ప్రాణాలతో ఉండాలంటే నేను ఆశించింది, మీరు మాటిచ్చింది మాత్రమే ఇక్కడ జరగాలమ్మా. గని, తప్పు పట్టకండి అమ్మగారు. కన్న తండ్రి ఆవేదన అర్థం చేసుకోండి. అభి ఎంత మంచివాడో నీకు అర్థమవుతుందా గని? ఎందుకు అతను అపార్థం చేసుకుంటున్నా? అతను ఎంత మంచివాడో నా కళ్ళారా చూశాను అమ్మగారు. మరి నీ సందేహం ఏంటి? అతని మంచితనం నా బిడ్డ ఆయువుని పెంచలేదమ్మా. అమ్మగారు, వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదమ్మా. మీరు నాకిచ్చిన మాట నెరవేరుస్తాను అంటేనే నా బిడ్డ ఇక్కడుంటుంది. మీరు మాట తప్పితే మీ మాట కాదని నేను ఇక్కడ ఉండలేను.